నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. హే, ఇదంతా నువ్వు చేసిందే. నువ్వు ఆ రుద్రాణి ఇద్దరు కుమ్మక్కై ఈ నాటకం ఆడారు కదా. చెప్పు, మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నా కొడుకుని కోడల్ని పిచ్చివాళ్ళని చేశారు కదా. అయ్యో అదేం లేదండి, అలాంటిదేమీ లేదు. నార్మల్, నాకు మొదటి నుంచి ఆ రుద్రాణి గురించి తెలుసు. ఇలాంటి డ్రామాలు చాలా ఆడింది. ప్లాన్ ప్రకారమే అది చచ్చిపోతున్నట్టు నటించి నిన్ను రంగంలోకి దింపింది. నువ్వు మమ్మల్ని మోసం చేసి నా కొడుకుతో తాళి కట్టించావు. చూసావా చంద్రిక, నేను వద్దు వద్దు అంటుంటే విన్నావా? ఆ రుద్రాణి చేతిలో నువ్వు ఎన్నిసార్లని మోసపోతావు. నీకు సిగ్గుగా అనిపించట్లేదు? చూడు, అది ఇది కలిసి ఎంత నాటకం ఆడారు చూడు. ఇక్కడ అందరినీ కొనేశారు, డాక్టర్స్ ని, స్టాఫ్ ని కొనేశారు. మనకి తెలియకుండానే మనల్ని ఉచ్చులోకి లాగేశారు చంద్రిక. అసలు ముందు ఇదిగో దీన్ని తన్నాలి. ఆగండి అత్తయ్య. ఏంటాగేది? నేను ఈ పెళ్లి వద్దు అంటే ఇలాగే అడ్డుపడ్డావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఒసే, సాటి ఆడదానివై ఉండి ఇంత మోసం చేస్తావా? ఏమండి, నిజంగా నాకే పాపం తెలీదు. అయినా చనిపోవలసిన మనిషి బ్రతికిందని ఆనందపడాలి, కానీ ఇలా బాధపడతారేంటి? ఎలా ఆనందపడాలి? మోసం చేసి రుద్రాణి మెళ్ళో తాళి కట్టించావు కదా. ఆ డాక్టర్ ఏది? అది చస్తుందని ఎంత నమ్మించింది? ఎంత డబ్బులిచ్చావు? ఎంతకి దాన్ని కొనేశావు? ఈ హాస్పిటల్కి తీసుకొచ్చింది మీరు. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. నాకు ఇక్కడెవ్వరూ తెలీదండి. మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు. అయినా నిన్ననుకొని ప్రయోజనమేముంది? ఇదిగో ఈ చంద్రిక నానాలి. ఎంత అమాయకంగా పోయి వీళ్ళ ట్రాప్ లో పడ్డావో నీకు అర్థం అవుతుందా? ఇంకా ఏం మిగిలిందని ఇక్కడే నిలబడ్డావు. నీ మొగుడిని లాగేసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇంకా ఇక్కడే నిలబడి చోద్యం చూస్తావా? ముందు కదులు. ఎక్కడికత్తయ్యా? అవతల ట్రీట్మెంట్ జరుగుతోంది. డాక్టర్ ఏం చెప్తారో తెలుసుకొని. తెలుసుకుంటావా? ఏం తెలుసుకుంటావు? వాళ్ళేం చెప్తారో నేను చెప్పనా? మీ దరిద్రం తిరగబెట్టి చచ్చే పేషెంట్ బతికింది, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ అని చెప్తారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్. ముందు వెళ్దాం పద. మనం ఇంకా ఇక్కడే ఉన్నామంటే ఆ రుద్రాణి సరాసరి బెడ్ మీద నుంచి లేచొచ్చి నా మొగుడిని నాకు ఇచ్చేసి నువ్వు బయలుదేరు అంటుంది. రారా వెళ్దాం. ఏమండి, ఆగండి. ఏంటి ఆగేది? ఎందుకు ఆగాలి? అసలు దానికి మాకు ఏ సంబంధం లేదు. అలాగే దాని కట్టిన తాళికి నా కొడుక్కి ఎటువంటి సంబంధమూ లేదు. వెళ్ళి దాని మెళ్ళోంచి ఆ తాళిలాగి అవతల పారేసాయి. నిజంగా నువ్వు సిన్సియర్ అయితే ఆ తాళి విషయం దానికి తెలియకుండా చూసుకో. ఏంటి ఇంకా చూస్తూ నిలబడ్డావు? ఇప్పటికి జరిగింది చాలదనా? నా మాట ముందే విని ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. చేసిన నిర్వాకం చాలు. పసిబిడ్డను కూడా వదిలేసి ఈ పాపిష్టి దానికి కాపలా ఉండి ఇంత దూరం తీసుకొచ్చావు. ముందు పదా. రారా. అత్తయ్య, అత్తయ్య. డాక్టర్, రుద్రకి ఎలా ఉంది? నౌ షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. నిజంగానే డాక్టర్? ఎంత గుడ్ న్యూస్ చెప్పారు. చాలా థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నాకు కాదండి, ఆవిడ బ్రతకాలని బలంగా కోరుకున్న చంద్రికకి. అవును,
ఇంతకీ ఆ చంద్రిక ఇది? బయటికి వెళ్ళారు డాక్టర్. మీరు చనిపోయే మనిషికి తాళి కట్టించాలంటుంటే మీరంతా సెంటిమెంటల్ ఫూల్స్ అనుకున్నాను. 100% తను చనిపోతుందని నమ్మి పర్మిషన్ ఇచ్చాను. కానీ మీ నమ్మకానికి ఇంత పవర్ ఉందని నేను అస్సలు అనుకోలేదు. అలా ఎలా రికవరీ అయిందో నాకు అర్థం కావడం లేదు. నా సర్వీస్లోనే నేను ఇలాంటి కేసు చూడలేదంటే నమ్మండి. బ్రతకాలి అనే ఆ అమ్మాయి విల్ పవరో లేదంటే మీరు కట్టించిన ఆ తాళి పవరో నాకు తెలీదు, కానీ బట్ షీ ఈజ్ సేఫ్ నౌ. చాలా థ్యాంక్స్ డాక్టర్. నేను తనని చూడొచ్చా? తనింకా పూర్తిగా స్పృహలోకి రాలేదు. వచ్చాక నర్స్ పిలుస్తుంది, అప్పుడు వెళ్ళండి. డాక్టర్, ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. అది రుద్ర మెడలో భరత్ గారు తాళి కట్టిన విషయం మనం హైడ్ చేయాలి. ఎందుకు? ప్లీజ్ డాక్టర్. ఓకే, అదంతా మీరు చూసుకోండి. మా పని కేవలం ట్రీట్మెంట్ ఇవ్వడం వరకే. నేను వద్దు వద్దు అని చెప్పినా వినకుండా ఇంత దూరం తీసుకొచ్చావు. ఇప్పుడు ఏం జరిగిందో చూడు చంద్రిక. ఆ రుద్రాణి గురించి నీకు తెలీదా? తను ఎలాంటి మనిషో తెలిసి కూడా నువ్వు కోరి కష్టాలు తెచ్చుకున్నావు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, అనవసరమైన విషయాల్లో తలదూరిస్తున్నావు, దీనివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నా కూడా నువ్వు వినలేదు. ఇప్పుడేమైంది అత్తయ్య? ఇంకా ఏం కావాలి? ఆ రుద్రాణి బ్రతికి కూర్చుంది. తను బ్రతకాలనే కదా మనం కూడా కోరుకుంది. ఒక చనిపోయే ప్రాణాన్ని మనం బతికించాం. అది పుణ్యమే కదా అత్తయ్య? ఒక ప్రాణాన్ని నిలబెట్టడం పుణ్యమేనమ్మా. కానీ ఆ ప్రాణం బ్రతకడం వల్ల మన ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే దాన్ని పుణ్యం అనరు. మనం చేతులారా చేసుకున్న పాపం అంటారు. ఇప్పుడు ఆ రుద్రాణి స్పృహలోకి వచ్చాక ఎన్ని సమస్యలు వస్తాయో నీకు అర్థం అవుతుందా? ఏం ప్రాబ్లం ఉండదులే అత్తయ్య. ఉండదని నువ్వెలా చెప్తావు? నీకు రుద్రాణి గురించి తెలీదా? తన మెళ్ళో భరత్ చేత తాళి కట్టించావు. ఆ విషయం తనకి తెలిసిందంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో నీకు తెలుసా? మళ్ళీ సమస్య అంతా మొదటికొస్తుంది. తను స్పృహలో లేనప్పుడు తాళి కట్టాను కదమ్మా, కాబట్టి రుద్రానికి తెలిసే అవకాశం లేదు. తను స్పృహలో లేకపోవచ్చురా, కానీ తన ఫ్రెండ్ నేత్ర స్పృహలోనే ఉంది కదా. తన కళ్ళ ముందే అంతా జరిగింది. ఆ అమ్మాయి చెప్పకుండా ఉంటుందా? అసలు ఆ రుద్రాణిని హాస్పిటల్లో పడేసి అక్కడే వదిలేసుంటే అసలే ప్రాబ్లం ఉండేది కాదు. అనవసరంగా మానవత్వం చూపించి ఇదిగో ఇక్కడి దాకా తెచ్చుకున్నారు. అంటే ఏంటత్తయ్య? ఒక మనిషి ప్రాణం పోతూ ఉంటే అలా చూస్తూ ఉండమంటారా? అందుకని మన ప్రాణం మీదకి తెచ్చుకోవాలంటావా? చూడమ్మా, మానవత్వం అనేది ఉండాలి, కానీ అది మనకు సమస్యగా మారేలా ఉండకూడదు. అలా ఏం జరగదులేమ్మా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఒరే, నిజంగా రుద్రాణి స్పృహలోకి వచ్చాక తన సమస్యలు సృష్టించదు అని నువ్వు గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలవా? చెప్పలేవు. నువ్వే కాదు, ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే రుద్రాణి గురించి మనకి బాగా తెలుసు. అందుకే తనకు మించిన ధర్మం పనికి రాదని మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. నా మాట ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో, మళ్ళీ ఏ సమస్యలు సృష్టిస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఏంటి చంద్రిక ఇది? నిజంగా అమ్మ చెప్పినట్టుగా మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయంటావా? ఆ రుద్రాణి వల్ల మళ్ళీ మనం ఇబ్బందులు పడాల్సి వస్తుందంటావా? నాకు టెన్షన్గా ఉంది. తప్పు చేసామేమో చంద్రిక. ఏంటండి మీరు కూడా ఇలా భయపడతారు? మనం చేసింది తప్పు కాదు. ఒక ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడమే తప్పవుతుంది. ఒకవేళ రుద్రాణిని అలా వదిలేసుంటే చనిపోయి ఉండేదండి. ఆ బాధ మనల్ని జీవితాంతం మోసేది. కానీ రుద్రాణి స్పృహలోకి వచ్చాక ఊరుకుంటుంది అనుకున్నావా? తన మెడలో తాళి చూసిందంటే ఖచ్చితంగా పెద్ద ఇష్యూ చేస్తుంది. అలాంటిదేమీ ఉండదండి. నేను చెప్తున్నాను కదా, రుద్రాణి మారిపోయింది. తను ఇదివరకటి మనిషి కాదు. తనలో చాలా మార్పు వచ్చింది. తను చాలా రియలైజ్ అయిందండి. ఏమో చంద్రిక, నాకైతే నమ్మకం లేదు. మళ్ళీ ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయో అని భయంగా ఉంది. ఏంటండి మీరు? అసలు ఇంకా తను కళ్ళు తెరవలేదు, ఇంకా ఏమీ మాట్లాడలేదు. ఏమీ తెలియకుండానే
మనం ఏదేదో ఊహించుకోవడం కరెక్ట్ కాదండి. చనిపోయిందనుకున్న మనిషి బ్రతికిన దానికి మనం సంతోషించాలండి. అరే, మనం ఎన్ని రోజులు కష్టపడింది తను ప్రాణాలతో ఉండాలనే కదా. ఇంత కష్టపడి ఇప్పుడు తను కళ్ళు తెరిచేసరికి సంతోషపడాల్సింది పోయి అనవసరంగా ఇలా భయపడతారేంటండి? రుద్రాణిని అక్కడ వదిలేసొచ్చాం. ఎలా ఉందో డాక్టర్ గారు ఏం చెప్తారో ఏమీ తెలుసుకోకుండా ఇలా వచ్చేయడం తప్పండి. అత్తయ్య గారంటే భయపడుతున్నారు, దానికి ఒక అర్థం ఉంది. కానీ మీరిలా భయపడ్డం ఏంటండి? జరిగినవన్నీ తలుచుకుంటే మళ్ళీ ఏం జరుగుతుందో అని భయం కలుగుతుంది చంద్రిక. అన్ని సమస్యలు తీరిపోయి ప్రశాంతంగా ఉన్నామనుకున్నాను, కానీ మళ్ళీ ఏం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని టెన్షన్గా ఉంది. అదేం కాదు. మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మీ మైండ్ పాడు చేసుకోకండి. ఏమీ జరగదు, నేనున్నాను కదా. మీరు ధైర్యంగా ఉండండి. సిస్టర్, చెప్పండి. రుద్ర ఆవిడింకా పూర్తిగా స్పృహలోకి రాలేదు. స్పృహలోకొచ్చి మాట్లాడేలా ఉంటే నేనే పిలుస్తాను, మీరెళ్ళండి. సిస్టర్, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటి? తన మెడలో ఉన్న ఆ తాళిని తీసేయండి. అదేంటండి, మీరు కావాలనే అందరు నొప్పించి తాళి కట్టించారు కదా, మరిప్పుడు ఎందుకు తీసేయమంటున్నారు? ఆ తాళి మహిమ వల్లే ఈమె బ్రతికింది కదండి. దాని మహిమతోనే బతికింది, కానీ ఆ తాళి తన మెడలో ఉంటే చాలా సమస్యలు రావచ్చు. తనకి పూర్తి స్పృహ వచ్చేలోగా తన మెడలోంచి తీసేయాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏమోనండి, నేనలా తీయలేను. నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. కావాలంటే మీరే తీయండి. సరేనండి, నేను తీసేస్తాను. ఏ తాళి కోసమైతే నువ్వింత పోరాటం చేశావో ఆ తాళి ఇప్పుడు నీ మెడలో ఉంది రుద్ర. కానీ ఆ విషయం నీకు తెలియకూడదు. ఇది నీ ప్రాణాలు కాపాడిన సంజీవని. అది తెలిసినా దాన్ని నీ మెడలో నుంచి తీయడం తప్పడం లేదు. ఐఎమ్ సారీ. నేత్ర, నువ్వేనా? నేనెక్కడున్నాను? ఏయ్ రుద్ర, రుద్ర లేవద్దు, పడుకో రుద్ర. అసలు నేనెక్కడున్నానే? హాస్పిటల్లో సేఫ్గా ఉన్నావు. నేను విషం తాగాను. నేను చనిపోలేదా? లేదు, చంద్రిక భరత్ గారు సమయానికి నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు. నీ ప్రాణాలు కాపాడారు. కాపాడారా? ఎందుకు కాపాడారు? అదేంటి రుద్ర? నాకు బతకాలం లేదు నేత్ర, అందుకే పాయిజన్ తీసుకున్నాను. చంద్రిక ఎక్కడా? వాళ్ళ ఇంటికి వెళ్లారు, వచ్చేస్తారు. నేత్ర, వాళ్ళొచ్చేలోగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి తెలీదు నేత్ర, వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి. నేను బ్రతకడం వల్ల వాళ్ళకి ఇబ్బంది. నేను కూడా భరత్ని చూసి ఉండలేను. నా మనసు మళ్ళీ అతను కావాలని కోరుకుంటుంది. నేత్ర,
మనం వెళ్ళిపోదాం. వాళ్ళొచ్చేలోగా నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళవా? రుద్ర ఆగండి మేడం, మీరు అలా లేవకూడదు. మీరింకా పూర్తిగా రికవరీ కాలేదు. అవును రుద్ర, నువ్వు రెస్ట్ తీసుకో. అది కాదు నేత్ర, చంద్రిక వాళ్ళకి నువ్వు కోలుకున్న విషయం తెలిస్తే వాళ్ళొస్తారు. అప్పటి వరకు వాళ్ళకి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. టేక్ రెస్ట్. అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? తాళి తీసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు తన మెడలో తాళి చూసిందంటే ఏం జరుగుతుంది? దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? కనీసం మెళ్ళలోంచి తాళి కూడా తీయలేకపోతున్నాను. రేపు తనకి పెళ్ళైన విషయం తెలిస్తే అప్పుడేం చెయ్యాలి? ఏం సమాధానం చెప్పాలి? అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏం జరిగింది? ఇంకా ఏం కావాలరా? చనిపోయిందనుకున్న రుద్రాణి లేచి కూర్చుంది. దాని ప్రాణం నిలబడినందుకు సంతోషించాలో, అది బ్రతికినందుకు భయపడాలో అర్థం కావట్లేదు. నాకేదో గందరగోళంగా ఉంది. నా మనసేదో కీడు శంకిస్తోంది. నా కుడి కన్ను కూడా అదురుతోంది. ఏదో పెద్ద ప్రమాదమే రాబోతోంది. నాకెందుకో భయంగా ఉంది భరత్. ఏంటమ్మా అయితే? ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతున్నావా? మన కళ్ల ముందు రాబోయే ప్రమాదం ఆ విధంగా కనిపిస్తూ ఉంటే ఇంకా మూఢనమ్మకం అని కొట్టి పారేస్తావా? వద్దు వద్దు అంటుంటే నా మాట వినకుండా ఆ రుద్రాణి మెళ్ళో తాళి కట్టావు. నీ పెళ్ళాం దగ్గరుండి దాని మెళ్ళో తాళి కట్టించింది. ఇప్పుడది లేచి కూర్చుంది. మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టయింది. అలాంటిదేమీ లేదత్తయ్యా. మీరు అనవసరంగా కంగారు పడి ఆయన్ని కూడా కంగారు పెడుతున్నారు. ఇదిగో, ఇప్పుడే నేను నేత్రతో కూడా మాట్లాడాను. రుద్రాణి స్పృహలోకి వచ్చింది. అవునా? స్పృహలోకి వచ్చిందా? ఏమంటుందంట? తను నార్మల్గానే ఉందండి. మనం తనకి ప్రాణదానం చేసినందుకు తను చాలా సంతోషంగా ఉందట. ఇంతకాలం మనల్ని ఇబ్బంది పెట్టినందుకు చాలా ఫీల్ అవుతూ ఉంది. మనకి మొహం చూపించడం ఇష్టం లేక ఎటైనా వెళ్ళిపోదామని నేత్రతో చెప్పిందట. ఇప్పటికైనా అర్థమైందా అత్తయ్య? మీరు ప్రతిదాన్ని ఎందుకు భూతద్దంలో చూస్తున్నారు? మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. పరిస్థితులు, కాలం మనుషుల్లో మార్పు తీసుకొస్తాయి. దుర్మార్గులెప్పుడూ దుర్మార్గులుగానే మిగిలిపోరు. వాళ్లలో కూడా మార్పు వస్తుంది. తను చాలా భయపడుతుంది అత్తయ్య. నిజంగా తను పాత రుద్రాణి అయ్యుంటే ఈ పాటికి తన మెళ్ళో ఉన్న తాళిని చూసి గొడవ చేసుండేది. కానీ మనకి కష్టం కలిగించకుండా వీలైనంత దూరంగా వెళ్ళిపోదామని చెప్పిందంటే తన మనసులో మన మీద ఎంత గౌరవం ఉందో ఒకసారి ఆలోచించండి అత్తయ్య. మీరు ఊహించినట్టేమీ జరగదు. అంతా మంచి జరుగుతుంది. నా మాట వినండి అత్తయ్య. నువ్వు నాకు ధైర్యం చెప్పడం కాదు, రేపు సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో దాని గురించి ఆలోచించు. నా అనుభవంతో చెప్తున్నాను. క్రూర మృగాన్ని నువ్వెంత జాగ్రత్తగా పెంచినా దాని బుద్ధి మాత్రం మారదు. రుద్రాణి కూడా అలాంటి మనిషి. ఈరోజు తను సౌమ్యంగా మాట్లాడిందని, తను పూర్తిగా మారిపోయిందని అనుకోకు. తను పూర్తిగా కోలుకున్న తర్వాత అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించు. అలాంటిదేమీ ఉండదని చెప్తున్నాను కదా అత్తయ్య. ఒకవేళ ఏదైనా జరిగితే జరిగే ప్రతి దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నీకు మాత్రమే ఉంది. అది గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు చాలా భరించాను. ఇంకా భరించగలిగిన శక్తి నాకు లేదు. నేనన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చింది
నా కొడుకు కోడలు మనవరాలతో సంతోషంగా గడపాలని నేను చెప్పినా వినకుండా పాముకు పాలు పోసినట్టుగా ఆ రుద్రానికి ప్రాణం పోసావు. ఏదైనా సమస్య వచ్చిందంటే నా కోపాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది. గుర్తుంచుకో. ఏంటత్తయ్య మీరు అలానే ఉన్నారు? అసలేమైందని, ఎందుకలా ఉన్నారు మీరు? ఏ క్షణంలో ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. లేదత్తయ్య, నేత్ర రుద్రాణిని తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. ఈ పాటికి వాళ్ళు వెళ్ళిపోయే ఉంటారు. చంద్రిక గారు